వెల్కమ్ టు నేషన్స్ విజన్. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించారు. మంగళవారం సతీ సమేతంగా ప్రయాగ్రాజ్ వెళ్లిన పవన్ సతీ సమేతంగానే పుణ్యస్నానాలు ఆచరించారు. పవన్ దంపతులతో పాటు పవన్ కుమారుడు అఖిలానందన్, టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ పుణ్యస్నానాల్లో పాలుపంచుకున్నారు. పుణ్యస్నానాల అనంతరం పవన్ తన చేతులతో అఖండ హారతిని పట్టుకొని కనిపించారు. గత నెలలో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ వేదికగా మొదలైన మహాకుంభమేళ ముగింపు దశకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సోమవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా మహాకుంభమేళకు వెళ్లారు. లోకేష్ వెంట టీడీపీ నేతలు చంద్రశేఖరరావు గారు, లావు కృష్ణదేవరాయలు, రఘురామకృష్ణరాజు, బీటెక్ రవి, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తదితరులు కూడా కుంభమేళలో పుణ్యస్నానాలు ఆచరించిన సంగతి తెలిసిందే. ఇటీవల ధర్మ పరిరక్షణ యాత్రలో భాగంగా కేరళ, తమిళనాడులోని పలు ఆలయాలను సందర్శించిన పవన్ కళ్యాణ్ మొన్న విజయవాడ తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. శనివారం రాత్రి ఆయన విజయవాడలో జరిగిన మ్యూజికల్ నైట్కు హాజరై ఆదివారం విశ్రాంతి తీసుకొని మంగళవారం ప్రయాగ్రాజ్ బయలుదేరి వెళ్లారు. మహాకుంభమేళలో పుణ్యస్నానం ఆచరించిన తర్వాత అక్కడ మీడియాతో మాట్లాడిన పవన్ కుంభమేళకు యూపీ సర్కార్ భారీ ఏర్పాట్లు చేసిందని కీర్తించారు. భాషా భేదాలు ఉన్న భారతీయులంతా మతపరంగా అంతా ఒక్కటేనని ఆయన వ్యాఖ్యానించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.